Hi friends, welcome back to my channel. This is Pranav. నేను మీకు ఈరోజు గూగుల్ బోర్డ్లో ఉండే ఫీచర్స్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గూగుల్ బోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో ఉండే బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను హాయ్ అని టైప్ చేసి వెంటనే అయిపోయింది ఫ్రెండ్స్ ఫాస్ట్గా. ఇక్కడ బాయ్ అలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అంత ఫాస్ట్ అయిపోద్దు, చాలా ఫాస్ట్గా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా టైప్ చేసుకోవాలా, మనం ఒక ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కింద సెట్టింగ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ గ్లైడ్ టైపింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎనేబుల్ గ్లైడ్ టైపింగ్ అని ఉంది కదా, దాన్ని మనం కానీ ఆఫ్ చేస్తే మనం అలా టైప్ చేయలేము. ఒకవేళ దాన్ని మనం ఆన్ చేసుకుంటే ఫ్రెండ్స్, మనం అలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ మనకు ఉపయోగపడింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమందికి ఎవరైనా అమెరికన్స్కి కానీ ఎవరైనా వేరే వాళ్ళకి మన తెలుగు రాదనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మనం వాళ్ళు ఈజీగా తెలుగు టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. దానికి మనం కింద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సింబల్ కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఇంగ్లీష్ టు తెలుగు అని పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అంటే మనం ఇంగ్లీష్లో ఏదైనా టైప్ చేస్తే అది తెలుగులో వచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను హాయ్ అని టైప్ చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హాయ్ అని వచ్చేసింది. ఇలా మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ ఏ లాంగ్వేజ్ అయినా మనం టైప్ చేసుకోవచ్చు, ఈజీగా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏ యాప్తో అక్కర్లేదు, ఓన్లీ ఈ యొక్క యాప్ ఉంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్తో టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, అది మీకు సెట్టింగ్స్లో చూపిస్తాను. ఇక్కడ మనకు కావాల్సిన పిక్చర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను టైప్ చేసే కీబోర్డ్ మీద ఒక బ్లూ అండ్ ఎల్లో థీమ్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఆ థీమ్ ఎలా మార్చుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ అని ప్రెస్ చేస్తే ఫ్రెండ్స్, మన మొబైల్లో ఉన్న థీమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మై థీమ్స్ అంటే మనం పెట్టుకునేవన్నీ కనపడతాయి. ఇవన్నీ మన మొబైల్స్లో ఉన్నాయి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఏదైనా మోడల్ కావాలంటే దాన్ని మనం డౌన్లోడ్, ఈ సింబల్ నొక్కితే అది డౌన్లోడ్ అయిపోయింది, మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇలా పెట్టుకొని అప్లై నొక్కితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు అది వచ్చేసింది, చూడండి ఫ్రెండ్స్, అది వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే అదే ఆటోమేటిక్గా అదే కరెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎలా అంటే దానికి కూడా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ కరెక్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆటో కరెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం ఆన్ చేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. మనం ఏదైనా టెక్స్ట్ తప్పుగా చేసినా అది ఆటోమేటిక్గా కరెక్ట్గా చేసేసింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ గూగుల్ బోర్డ్ యొక్క స్పెషాలిటీస్. ఈ యాప్ మనకి చాలా ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. ఇదే మీరు చూసే నా ఫస్ట్ వీడియో ఇదే అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.